ప్రయాణికుల కష్టాలు తీర్చేలా రాయనపాడులో సకల సదుపాయాలతో శాటిలైట్ స్టేషన్ నిర్మించారు. రైళ్ల సంఖ్యను పెంచారు. కానీ ఏం ప్రయోజనం? స్టేషన్కు చేరుకోవాలన్నా, అక్కడి నుంచి ఇంటికి వెళ్లాలన్నా రవాణా సదుపాయాలు మాత్రం లేవు. ఆర్టీసీ బస్సుల ఊసే లేదు. ఇదే అదునుగా ఆటో వాలాలు అందరికాడికి దోచుకుంటున్నారు. ఫలితంగా ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయనపాడులో అధునాతన హంగులతో శాటిలైట్ స్టేషన్ను నిర్మించారు. ఇక్కడ ఆగే రైళ్ల సంఖ్య పెరిగినా ఎక్కేవారి సంఖ్య మాత్రం అంతంత మాత్రమే. దీనికి కారణం విజయవాడ నుంచి స్టేషన్కు వెళ్లేందుకు వాహన సదుపాయాలు లేకపోవడమే. శాటిలైట్ స్టేషన్ అభివృద్ధి చేసిన రైల్వే శాఖ రవాణా సౌకర్యాల కల్పనలో దృష్టి పెట్టకపోవడంతో రాకపోకలు చేసేవారు తగ్గిపోయారు. దీంతో కళకళలాడాల్సిన స్టేషన్ ఇదిగో ఇలా వెలవెలబోతుంది. విజయవాడ నుంచి గొల్లపూడి శివారు వరకు హైవే మీదుగా వెళ్లి అక్కడి నుంచి రాయనపాడు గ్రామంలోని స్టేషన్కు గ్రామీణ రోడ్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి బెజవాడ నుంచి ఆర్టీసీ బస్సులను తిప్పడం లేదు. ఆటోలే దిక్కు. డిమాండ్ను ఆసరాగా చేసుకుని ఆటో వాలాలు నిలువు దోపిడీ చేస్తున్నారు. 10 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక్కొక్కరికి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. శాటిలైట్ స్టేషన్ను అభివృద్ధి చేసినా రవాణా సదుపాయాలు పెంచకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మన ఒడిశా వచ్చి కటక్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత సాలిమార్ ట్రైన్లో ఏ ట్రైన్లో వస్తే కానీ ట్రైన్లో దిగితే మన ఆటో కానీ బస్సు కానీ దొరకట్లేదు. ఆటో దొరికితే 300 400 లాగేస్తారు. బస్సు కూడా లేదు. ఇప్పుడు మనిషికి 150 అడుగుతాడు. మనిషికి 150 అందరికి డబ్బులు లేదుగా. ఆటో బుక్ చేస్తే 500 400 లాగేస్తాడు మనకి. బయట ట్రాన్స్పోర్ట్ ఏంటి అనేది ఆడికి వెళ్తే ఇంకా ఆటోలు కానీ ఏం సరిగ్గా లేవు. ఆ ఎగ్జిట్ నుంచి వెళ్ళాం మేము. అక్కడ ఏం లేవు. ఉంటే బాగుంటుంది బస్సెస్ కానీ. ఇప్పుడు స్టేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బస్ సౌకర్యం కూడా ఉంటే బాగుంటుంది. ఇబ్బందే కదా, అబ్జల్యూట్గా ఇబ్బంది. ఇప్పుడు ఆటో వాళ్ళు పర్ హెడ్ 100 రూపీస్ 150 రూపీస్ అడుగుతున్నారు. ఈక్వల్ టు ట్రైన్ ఛార్జెస్ అవుతాయి కదా ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే. ట్రాన్స్పోర్ట్ ఉంటే బాగుంటుంది, బస్సెస్ ఉంటే బాగుంటుంది. రాయనపాడు రైల్వే స్టేషన్లో త్వరలో మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్టేషన్ నుంచి నగరానికి రవాణా సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. మేము పూరి నుంచి వస్తున్నాము. ఆటో అయితే కనుక ఒక్కొక్కరికి 100 అడుగుతున్నారు కదా. సో అది కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అదేదో బస్సెస్ ఉంటే కొంచెం అందరూ వెళ్ళే విధంగా ఉంటాయి. సో బస్సెస్ అనేవి లేవు. బస్సెస్ ఒక్కటి అరేంజ్ అయితే బాగుంటుంది. మొత్తం కంప్లీట్ డెవలప్ లాగా అనిపిస్తుంది. వైజాగ్ నుంచి వచ్చానండి. కనీసం ఇక్కడ స్టేషన్ అంత డెవలప్ చేస్తున్నా సరే ఒక బస్ ఫెసిలిటీ అనేది కూడా ఏం లేదు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికైనా మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి ఏ ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా లేకపోవడం వల్ల ఇక్కడ దిగిన ప్రతి ఒక్కరు ఇంకా ఆటో వాళ్ళదే సోర్స్ అనుకొని ఇంక వెళ్ళడం జరుగుతుంది. ఇంకా 2 ఇయర్స్ టికెట్లు వచ్చింది 150 రూపాయలు. కానీ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళడానికి మనిషికి 100 రూపాయలు. ఏమైనా బస్సులు ప్రొవైడ్ చేయాలి సార్ ఖచ్చితంగా. స్టేషన్ అంత డెవలప్ చేసినప్పుడు మాకు ట్రాన్స్పోర్ట్ కూడా ముందు అనేది ఉండదు. ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఎంతమంది దిగిన తర్వాత డెస్టినేషన్కి వెళ్ళడానికి సోర్స్ ఏమి ఉండదు. ఇంకా అమ్మని ఇమ్మని అనేది 2 ఒకటే అవుతాయి మాకు. ఇంకా విజయవాడ సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ను ప్రయాణికులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ నుంచి రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ దిగేరెడ్డి వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు అలాగే ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ఈ రవాణా కష్టాలను తీర్చాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ సోమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.